ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజురెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 21వ వార్డు నాయకులు చాగంరెడ్డి ప్రేమ్కుమార్ రెడ్డి మరో 100 కుటుంబాలు గురువారం ఉదయం స్థానిక ఎర్రగుంట బైపాస్ రోడ్డు నందు ఏర్పాటు చేసిన సమావేశానికి కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజురెడ్డి హాజరై మున్సిపల్ 21వ వార్డు పరిధిలోని దాదాపు 100 కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొమిరెడ్డి శివచంద్రారెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారాయణమ్మ, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటుకు దేశం యావత్తు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ 13వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నికల్లో మీరందరూ ఆలోచించి ఎవరు మన సంక్షేమం కోరేవారు, ఎవరు మన భవిష్యత్తును ముందుకు తీసుకుపోయేవారు అందరూ ఆలోచించాలి. మనమందరము మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ఓటు ఇప్పుడు మనం నిర్ణయించే మనం వేసే ఓటు ఆ పార్టీ అధికారంలోకి వస్తే మన పిల్లల భవిష్యత్తు చూస్తుంది అనేది ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బాగా దండిగా ఓట్లేసి రాజశేఖర రెడ్డి గారి కంటే గొప్పగా పాలన చేస్తాడని అందరూ ఓట్లు వేసి గెలిపించినారు. ఆయన ప్రజలు కలిసేదానికే వీలు లేదు. ప్రజలు పోయి ఎవరైనా ఆయన చెప్పుకోవాలంటే లేదు. ఎమ్మెల్యేలే కలిసేదానికే లేదు, ఎంపీలు కలిసేదానికి లేదు, మంత్రులు కలిసేదానికి లేదు. ఎప్పుడు ఆయన మాత్రము ఉదయం 9:30 నుంచి రాత్రి 6 గంటలు అయిపోతే మళ్ళీ ఎవరికి కనపడడు. ఏదైనా సమస్యలు అవసరమై చెప్పుకోవాలని పోతే అందుబాటులో ఉన్నాడు. మీ సరైన ఆలోచన తీసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలా. ఇక్కడ ఎమ్మెల్యే ఓటు తెలుగుదేశం పార్టీకి వేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వస్తాడు. మరి భూపేష్ రెడ్డి గారు ఎంపీ అయితే కేంద్రంలో ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కాబట్టి మనం ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మనకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, ఏమైనా మనం పోయి చెప్పుకోవాలంటే ఆయన అందుబాటులో ఉన్నాడా లేదా, మనకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనం ఆయన దగ్గరికి పోతే మనకు అందుబాటులో ఉన్నాడా లేదా అనేది మీరు అందరూ ఆలోచించండి. ప్రొద్దుటూరు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక అంధకారం అయిపోయింది, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. కానీ ఆయన మాత్రం బాగా సమృద్ధిగా అభివృద్ధి అయినాడు. 1000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. ఇందాక మురళి చెప్తాను, దాన్ని ఇసుకంతా వాళ్ళే తోలుకొని అమ్ముకోవాలా. 14,000-1500 వచ్చే ట్రాక్టర్ 3,000, 4,000, 5,000 పెట్టి కొనుక్కున్నారు. ఆయన ఎమ్మెల్యే అయిన కారణంగా మనమందరము ఇల్లు కట్టుకునే వాళ్ళు నష్టపోయినారు, స్థలాలు అమ్ముకునే వాళ్ళు నష్టపోయినారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు నష్టపోయినారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎమ్మెల్యే గారి ద్వారా అందరూ నష్టపోతూ ఆయన కప్పం కట్టి విపరీతంగా సంపాదించుకొని 1000 కోట్ల రూపాయలకి అయిపోయినాడు. మీరందరూ గమనించింటారు. ఒక 7-8 నెలల కిందట రిజిస్టర్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయంటున్నారు. నా దగ్గర అంత ఎక్కడుంది, 150 కోట్లు ఇచ్చి నా ఆస్తి అంతా తీసుకోమని చెప్పినాడు. విన్నారా మీరు? 150 కోట్లు ఎట్టొచ్చింది నీకు? ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆయన తెలియజేసినాడు, పేపర్లో రికార్డెడ్గా ఉంది. మరి ఆయనకు 4 సంవత్సరాల 4 నెలల్లోని 1,50,00,000 రూపాయలు ఎట్లా వచ్చింది డబ్బు తీసుకోమంటాడు ఆయన. 150 కోట్లు ఆయన తీసుకోమంటే ఆయన ఆస్తి ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మన భూములు అమ్ముకునే మన భూమికి డబ్బు కట్టాలా, ఇసుకకు డబ్బు కట్టాలా, మందుకు డబ్బు కట్టాలా, పాన్ పరాకు డబ్బు కట్టాలా. ప్రతి దాంట్లో ఇంత పంచాయతీలు కానీ ప్రతి ఒక్కటి ఇసుపెట్టాలు, మట్క క్రికెట్ బెట్టింగ్లు ప్రతి ఒక్కటి దాంట్లో కూడా ఆయనకు డబ్బులు ఇవ్వాలి. సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయడానికి కేవలం ఒకటి కారణం, అతను వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు నుంచి బయటపడాలనేది ఉద్దేశం తప్ప ప్రజలకు ఉపజిల్లా అభివృద్ధి కోసం కాదని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే నేను యువకుడుగా తీసుకుంటాను బాధ్యతగా తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఆశీర్వదిస్తే పార్లమెంట్లో మన సమస్యలపైన, మన ప్రొద్దుటూరుకి రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ, మున్సిపాలిటీకి ఫండ్స్ కానీ నేను కూడా మీ అందరి తరఫున పోరాడి ఖచ్చితంగా మీకు అండగా నిలుస్తానని కూడా తెలియజేస్తున్నాను. అట్లనే కడప జిల్లా ప్రజలు ఎవరైతే ఉండారో సామాన్య ప్రజలకు ఖచ్చితంగా కడప జిల్లా హెడ్ క్వార్టర్స్లో వారానికి 4 రోజులు కానీ 5 రోజులు కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల మీద తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా నేను ఉంటానని
తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వీటితోనే నేను ప్రధాని సమక్షంలోనే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ రోడ్డు త్వరలో ప్రారంభిస్తాం. కావున మీరందరూ కలిసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల అభ్యర్థులైనటువంటి వరదరాజరెడ్డి గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు భూపేశ్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై వేసి పక్కన వేయించి మంచి మెజార్టీ ఈ ఏరియాలో, ఈ వార్డులో, ఈ బూత్లో మంచి మెజార్టీ రావాలా వస్తుందని కూడా నాకు చాలా తెలుసు. ఎందుకంటే నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు పంచాయతీ ఎలక్షన్లలో ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించారు. అలాగే రేపు నెల 13వ తారీఖు రాబో ఎలక్షన్లలో ఖచ్చితంగా వీరిద్దరిని సైకిల్ గుర్తుపై వేయించి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను.